హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. ఇంతకుముందు ఎపిసోడ్లలో మనం ఏదైతే ప్లాస్టరింగ్ ఉన్నదో ఆ ప్లాస్టరింగ్ అనే ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బోత్ సైడ్స్ ప్లాస్టరింగ్స్ని కంప్లీట్ చేసుకుని, అలాగే తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్లో చేయవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఫ్లోరింగ్. ఈ ఫ్లోరింగ్ అనే విషయాన్ని మనం ఎలా నిర్వహించుకోవాలనే విషయం గురించి క్లియర్గా తెలుసుకుందాం. బ్రిక్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం, అలాగే అలాంగ్ విత్ ది బ్రిక్ వర్క్ డోర్ ఫ్రేమ్స్ ఫిక్స్ చేసుకున్నాం, అలాగే ప్లాస్టరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. స్కర్టింగ్ హైట్ వరకు ప్లాస్టరింగ్ని కట్ చేసి ఆ వాల్ని మనం స్కర్టింగ్ అనేటువంటిది ఫిక్స్ చేసుకోవడానికి వీలుగా ప్లాస్టరింగ్ని కూడా ఆ లెవెల్లో కట్ చేసుకుని పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు మనం ఫ్లోరింగ్ అనేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేసుకుంటాం. ఈ ఫ్లోరింగ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం లెవెల్స్. ఈ లెవెల్స్ ఆల్రెడీ ఇంతకుముందు మనం అనుకున్నాము. విత్ రిఫరెన్స్ టు ది రోడ్ లెవెల్ మన యొక్క పార్కింగ్ లెవెల్ 2 feet లేదా 2.5 feet ఉండేటట్టుగా డిసైడ్ చేసుకుని, ఆ విధంగా మనము పార్కింగ్ ఏరియాలో వచ్చేటువంటి ప్లింత్ బీమ్స్ అట్ పార్ విత్ ది 2.5 feet లేదా 2 feet లెవెల్లో ప్రకారంగా మనం ఆ లెవెల్ డిసైడ్ చేసుకుంటాం. దాని నుండి ఒక 1 feet రైజ్ చేసుకుని, లేదా 1.5 feet మనకు అక్కడ ఉండేటువంటి ఆ యొక్క అవకాశాన్ని బట్టి 1 feet లేదా 1.5 feet అనేది మనము మన యొక్క ఫ్లోరింగ్ బేస్మెంట్ లెవెల్, బిల్డింగ్ బేస్మెంట్ లెవెల్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లోరింగ్ ప్రాసెస్ నిర్వహించుకునేటప్పుడు మనము ప్రధానంగా గమనించవలసిన అంశం ఎక్కడి నుంచి అయితే స్టెయిర్ కేస్ స్టార్ట్ అయింది అనేది ఒకసారి మనం చూసుకుంటాం. అలాగే ఈ స్టెయిర్ కేస్ వద్ద మనము స్టెప్స్ అనేవి 6 inches లేదా 5 inches హైట్. అంటే స్టెప్స్ ఇన్ ఎనీ కేస్ దే షుడ్ నెవర్ బీ అబౌవ్ 6 inches అనే విధంగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే 6 inches హైట్ అనేది ఇట్ ఈస్ ఎ కంఫర్టబుల్ హైట్ ఫర్ ది స్టెప్ రైజర్. సో ఆ విషయాన్ని మనం గుర్తుంచుకుని ఆ 6 inches లేదా 5 inches, ఇంకా తక్కువ ఉంటే కూడా కొంచెం కన్వీనియంట్గానే ఉంటుంది. బట్ టు మ్యాచ్ విత్ ది ఫ్లోర్ లెవెల్ టు ఫ్లోర్ లెవెల్, అంటే సపోజ్ గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ లెవెల్ వరకు, అంటే టాప్ ఆఫ్ ది స్లాబ్ వరకు ఉండేటువంటి లెవెల్ ఏదైతే ఉన్నదో ఆ లెవెల్ తోటి రిఫరెన్స్ చేసుకుని మనం ఏం చేస్తామంటే 6 inches రైజర్ అనేది మ్యాక్సిమం వచ్చేటట్లుగా మన యొక్క స్టెప్స్ని డిజైన్ చేసుకుంటాం. అలా డిజైన్ చేసుకున్నప్పుడు ఆ స్టెప్ హైట్ మనం ఫ్లోరింగ్ లెవెల్ తీసుకోవడంతో ఎప్పుడైనా సరే అన్ఈవెన్గా అది ఎక్కువైనా అవ్వచ్చు లేదా తక్కువైనా అవ్వచ్చు. అలాంటి ఒక ప్రాబ్లం రాకుండా ఉండేదానికి మనం ఇక్కడ స్టెప్ దగ్గర జాగ్రత్తగా ఆ విషయాన్ని గుర్తుంచుకుని మన యొక్క లెవెల్ మార్క్ చేసుకునేటప్పుడు వీ నీడ్ టు స్టార్ట్ టేకింగ్ ది ఫ్లోర్ లెవెల్ విత్ రిఫరెన్స్ టు ది స్టెయిర్ కేస్ అండ్ వన్ మోర్ పాయింట్ విత్ రిఫరెన్స్ టు అవర్ మెయిన్ డోర్. ఎందుకంటే మెయిన్ డోర్కు బాటమ్ కూడా ఉంటుంది. మెయిన్ డోర్ ఫ్రేమ్స్ విల్ హ్యావ్ ఆల్ అరౌండ్ ద ఫ్రేమ్ అనేది టాప్, బాటమ్ అండ్ బోత్ ది సైడ్స్ ఉంటుంది. కానీ ఇంటర్నల్ డోర్స్కి వచ్చేసరికి మనము డోర్ ఫ్రేమ్ బాటమ్ ఉండదు. సో అంటే తెలుగులో మనం చెప్తుంటే గడప అనేది ఓన్లీ అవుట్ సైడ్ ఉండేటువంటి డోర్స్కి మాత్రమే గడపను ప్రొవైడ్ చేసుకుంటాము. అలాగే ఇంటర్నల్ డోర్స్కి గడప అనేది ఉండదు కనుక ఆ యొక్క లెవెల్ అనేది మనం తీసుకునేటప్పుడు విత్ రిఫరెన్స్ టు ది మెయిన్ డోర్ లెవెల్ యాజ్ వెల్ విత్ రిఫరెన్స్ టు ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది స్టెయిర్ కేస్, ఫస్ట్ ఫ్లైట్, దీన్ని రిఫరెన్స్గా తీసుకుని మనం ప్రధానంగా లెవెల్ని నిర్ధారించుకుంటాం. సో ఈ ప్రాసెస్లో దీన్ని కూడా మళ్ళీ ఇంకొక పద్ధతి ద్వారా మనం చేసుకోవాల్సి వస్తుంది. ఈ 2 లెవెల్స్ని కంపేర్ చేసుకుని ఏదైతే మన ఫ్లోరింగ్ థిక్నెస్ ఉంటుందో ఫ్లోరింగ్ థిక్నెస్ మినిమం అనేది 2 to 3 inches మధ్యలో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే మంచిది. అదర్వైజ్ ఇంకా ఎక్కువ థిక్నెస్ కనుక మనం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడితే దానికి ఎక్కువ మోర్టార్ అనేది యూజ్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది మనకు. సో ఆ మోర్టార్ ఎక్కువగా యూజ్ చేసే అవసరం రాకుండా ఉండేదానికి మనం లెవెల్స్ విషయంలో ప్రధానంగా జాగ్రత్త తీసుకున్నట్లయితే ఆ యొక్క వేస్టేజ్ ఆఫ్ మోర్టార్ యూసేజ్ అనేది తగ్గించగలుగుతాం. అది విత్ రిఫరెన్స్ టు ది మెయిన్ డోర్ అండ్ స్టెయిర్ కేస్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక కామన్గా ఒక యూనిఫామ్ లెవెల్ అనేది అన్ని రూమ్లలో ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది రూమ్, అంటే ప్రతి రూమ్కి 4 కార్నర్స్ ఉంటాయి. అలాగే ఒక ఎంట్రన్స్ పాయింట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ డోర్ వద్ద అలాగే బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి. సో ఆ బాత్రూమ్ వద్ద అలాగే మిగిలిన 4 కార్నర్స్లోనూ మనం ఈ యొక్క లెవెల్ మార్కింగ్ అనేది
విత్ రిఫరెన్స్ టు ది మెయిన్ డోర్ తీసుకుని ఒక 2 feet హైట్ తీసుకుంటే ఒక కామన్ లెవెల్ పాయింట్ లాగా తీసుకుని అన్ని రూమ్లలోనూ ఒకే లెవెల్ మార్కింగ్ అనేది మనము థ్రెడ్ లైన్ ద్వారా కలర్ ఏదైనా కలర్ యూస్ చేసుకుని బ్లూ లేదా టెరకోటా పౌడర్ ఉంటుంది, దానిలో మనము థ్రెడ్ లైన్ ద్వారా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. అలా పెట్టుకోవటం వల్ల మనము ఏ రూమ్లో ఎంత లెవెల్ మెయింటైన్ చేస్తున్నాం అనే విషయం పట్ల మనకి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఏర్పడుతుంది. సో ఈ ఐడియా ఉండటం వల్ల మనము ఎక్కడ లెవెల్స్ అనేవి మిస్ మ్యాచ్ కాకుండా జాగ్రత్త పడేదానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ప్రధానంగా మెయిన్ డోర్ వద్ద తీసుకున్నట్లయితే నియర్ ద మెయిన్ డోర్ బాటమ్ ఆఫ్ ది డోర్ ఫ్రేమ్ ఏదైతే ఉన్నదో ఆ బాటమ్ ఆఫ్ ది డోర్ ఫ్రేమ్ అనేది అట్లీస్ట్ 1 inch లోపల ఫ్లోరింగ్ లోపల ఎంబెడ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అలా చూసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క డోర్ ఫ్రేమ్ అనేది ప్రాపర్గా మనకి ఆ ఫ్లోరింగ్ లెవెల్ నుంచి పైకి విజిబిలిటీ అనేది ఉంటుంది. సో 1 inch కన్నా ఎక్కువ అది ఇమ్మర్స్ కాకుండా ఉండేటట్టుగా ఫ్లోరింగ్లో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మన యొక్క స్టెయిర్ కేస్ ఫస్ట్ స్టెప్, సపోజ్ మనం 6 inches కనుక రైజర్ పెట్టుకుని స్టెప్ విడ్త్ 1 feet అంటే 12 inches, అలాగే ట్రెడ్ 12 inches, రైజర్ 6 inches కనుక పెట్టుకుని మనము ఆల్రెడీ కాంక్రీట్ లేదా బ్రిక్ వర్క్ తోటి అంటే ఫ్లైట్ స్లాబ్ క్యాస్ట్ చేసుకుని బ్రిక్ వర్క్ కట్టుకుని స్టెప్స్ తయారు చేసుకున్నా కానీ, లేదంటే కాంక్రీట్ తోటి డైరెక్ట్గా స్టెప్స్ క్యాస్టింగ్ చేసుకున్నా కూడా మనకేమవుతుందంటే మనం కనుక టైల్స్ సిరమిక్ టైల్స్ కనుక ఫ్లోరింగ్ యూజ్ చేసినట్లయితే అది 10 mm నుంచి లేదా 12 mm బేస్డ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది టైల్స్ అనేది థిక్నెస్ ఉంటుంది. ఇంకా ఆ మిగిలిన థిక్నెస్ ఏదైతే ఉంటుందో అది మోర్టార్ థిక్నెస్ కన్సిడర్ చేస్తాం. ఇన్ ఎనీ కేస్ మోర్టార్ థిక్నెస్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 25 mm. 25 mm కన్నా తక్కువ కాకుండా మోర్టార్ థిక్నెస్ మినిమం థిక్నెస్ అనేది 25 mm ఉండేటట్టుగా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. అది కొంచెం ప్రధానంగా గమనించుకోవాలి. ఎందుకంటే దట్ షుడ్ బి ద మినిమం బెడ్ థిక్నెస్ ఫర్ ది టైల్స్ రిక్వైర్డ్. అలాగే మనం కనుక సపోజ్ గ్రానైట్ లేదా ఇటాలియన్ మార్బుల్ ఎనీ కైండ్ ఆఫ్ న్యాచురల్ స్టోన్స్ కనుక మనం యూస్ చేసేట్లయితే వాటి యొక్క థిక్నెస్ 20 mm నుంచి 25 mm వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం అబ్జర్వ్ చేసుకుని అప్పుడు అలాంటి కేసెస్లో మనం అప్రాక్సిమేట్లీ ఒక 3 inches థిక్నెస్ అనేది కూడా ఫ్లోరింగ్ కింద కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విషయాన్ని మనం అక్కడ స్టెప్స్ దగ్గర జాగ్రత్తగా గమనించుకుని, ఎందుకంటే స్టెప్స్ పైన మనం మళ్ళీ అగైన్ గ్రానైట్ ఫ్లోరింగ్ వేసుకుంటాం. సో ఆ గ్రానైట్ ఫ్లోరింగ్ వేసుకున్నప్పుడు ఏదైతే మనం ఇక్కడ నుంచి 2 inches థిక్నెస్ కింద నుంచి మనం కనుక ఫ్లోరింగ్ కన్సిడర్ చేసుకున్నట్లయితే ఆ 2 inches థిక్నెస్ స్టెప్లో ఆటోమేటిక్గా తగ్గుతుంది. నెక్స్ట్ డే మనము ఆ పైన స్టెప్స్ పైన కాస్టింగ్ చేసుకునేటప్పుడు ఈ 2 inches థిక్నెస్లో మనం గ్రానైట్, 1 inches థిక్నెస్లో మోర్టార్ అండ్ 1 inch థిక్నెస్లో గ్రానైట్ లేదా ఇటాలియన్ మార్బుల్ కానీ ఏదైనా యూస్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా థిక్నెస్ మ్యాచ్ అయ్యి మనకు ఆ రైజర్ అనేది ఈక్వల్గా మెయింటైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే లెవెల్స్ మెయింటైన్ చేసే విధానంలో ఇంకొక పాయింట్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మనము ఈశాన్యం అనేది చూసుకుంటాం. అంటే ఈశాన్యం అంటే తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యం కూడా ఉంటుంది. ఈ 2 డైరెక్షన్స్లో మనకు స్లోప్ అనేది సాధారణంగా కొంచెం స్లోప్ ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తాము. ఇట్ ఈస్ నాట్ టు డ్రైన్ ది వాటర్ ఫ్రమ్ ది హౌస్. ఇది పాత పద్ధతులు మనం పెట్టేటప్పుడు ఫ్లోరింగ్ వేసేటప్పుడు ఇల్లంతా కడగాలి అనే ఉద్దేశంతో ఇల్లు కడిగేటువంటి పద్ధతి పెట్టుకునేవారు. అలాంటప్పుడు అందులోంచి హోల్స్ పెట్టి వాటర్ని బయటికి పంపించే విధానంగా చిన్నగా రూమ్స్లో నుంచి హోల్స్ పెట్టుకుని చేసేవారు. సో నవేడేస్ అలాంటి అవసరం లేదు. ఏదున్నా కానీ మనం మెయింటెనెన్స్ ఆఫ్ ది ఫ్లోరింగ్ అనేది మాపింగ్ ద్వారా నిర్వహించుకుంటాం కనుక వాటర్ బయటికి పోయేంత స్లోప్స్ అవసరం లేదు. కానీ యాజ్ పర్ వాస్తు కన్సర్న్ మనము నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ ది హౌస్ అనేది కొంచెం డౌన్ చేసుకుని, అంటే విత్ రిఫరెన్స్ టు మాస్టర్ బెడ్రూమ్ మనం కనుక తీసుకున్నట్లయితే మనకు సాధారణంగా ప్రతి ఇంటిలో మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంటుంది, అంటే సౌత్ వెస్ట్ కార్నర్. అలాగే ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్. సౌత్ వెస్ట్ కార్నర్ నుండి నార్త్ ఈస్ట్ కార్నర్ వరకు ఫ్లోర్ లెవెల్ కనుక మనం చూసుకున్నట్లయితే సైజ్ ఆఫ్ ది హౌస్ని బేస్ చేసుకుని అప్రాక్సిమేట్లీ ఒక 1
ఇంచ్ వరకు ఆ డిఫరెన్స్ అనేది మనము యూనిఫామ్గా మెయింటైన్ చేసుకోవటం వల్ల వాస్తు అనేటువంటి ఒక అంశాన్ని కూడా మనం ప్రధానంగా గుర్తుంచుకొని మెయింటైన్ చేసుకోగలిగే అవకాశం అనేది మనకి ఉంటుంది. అలాగే ఫ్లోరింగ్ అంతా క్యాష్ చేసుకునేటప్పుడు ఆ ఫ్లోరింగ్లో ఉండేటువంటి డిఫరెంట్ ఐటమ్స్, చాలా రకాలైనటువంటి ఐటమ్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా ఇంకా డీటెయిల్డ్గా ఫర్దర్ వీడియోస్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్లోరింగ్ అండ్ స్కర్టింగ్, ఈ 2 ఐటమ్స్ని మనం కంప్లీట్ చేసుకుని ఈ లెవెల్స్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా వర్క్ను సజావుగా నిర్వహించుకునే అవకాశం అనేది ఉంటుంది. మరిన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Quote of the day: it always seems to be impossible until it is done. Thanks for watching.